సెయి సర్కార్ తెచ్చిన భూభారతి యాప్ కొన్ని దినాలనే పబ్లిక్లకు అందుబాటులోకి వస్తుందట. కారు పార్టీ ఏలువాడిలా తెచ్చిన ధరణితోని రైతన్నలకు దరిద్రం ఉన్నది. భూభారత్తోని అన్నదాతల బాధలు పోతాయని అనుకుంటే తిప్పలు ఎక్కువైతుంటే ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తుందట అంటారా? అన్ని ముచ్చట్లు మీకు చెప్పుకుంటూ వస్తా పాండ్రి. అయ్యా, ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక చెప్పుర్రి. ఆనాటి ప్రభుత్వము ఈ ధరణిని ఒక టెరాసిస్ కంపెనీకి ఇస్తే విదేశ సంస్థకు, ఆ విదేశ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఏసీకి హ్యాండ్ ఓవర్ చేయటమే కాకుండా ఏ ఎన్ఏసీ సంస్థ అయితే భూభారతి చట్టం ద్వారా వచ్చిన ఈ వ్యవస్థని నడుపుతుందో ఈనాడు ఆ ఎన్ఏసీకే ఈ యాప్ ని అప్గ్రేడేషన్ చేసే అంశాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. అయ్యా మంత్రి సారు, ఇట్లా చెప్పబట్టి చాలా దినాలు అవుతున్నది కానీ ఇప్పుడు యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పుండ్రి. నూతన సంవత్సరం జనవరి 15 నుంచి 30th లోపు ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్ ఎన్ఏసీ డెవలప్మెంట్ చేసిన యాప్ ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులకు పంతైన ధరణి యాప్ ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం. కారు పార్టీ ఏలువాడలో వచ్చిన ధరణి యాప్ తోనే ఆగానికి వచ్చింది. అదాంతోనే పరిశాన్ ఉన్నదని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను బొందబెట్టి కాంగ్రెస్ ను ఏలువాడిలకు తెస్తే మీ సెయి సర్కారు ఏలువాడిలకు వచ్చినాక కూడా చాలా పనులు పెండింగ్ అనే ఉంటున్నాయి. భూముల్లో ఉల్టా పల్టా అయిన పేర్లు మార్చుకునేందుకు అన్నదాతలు చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ మీ సెయి సర్కారు అధికారులు దింపుకుంటున్నారు కదా. గత ప్రభుత్వంలో రైతులకు గవే బాధలు, ఇప్పుడు గవే గోసలు. మీరు పట్టుకొచ్చే కొత్త యాప్ కూడా అతుకుల బొంత లెక్క ఉండకుండా చూడుండ్రి సారు. ఇప్పుడు కొత్తగా సర్వేలు అనబడితిరి, భూమిని కొలువాలే అనబడితిరి. ఏం చేసినా సరే గాని రైతన్నలకు తిప్పలు కాకుండా వాళ్ళని ఆగం చేయకుండా చేయండ్రి. ఇప్పటికే చాలా మంది మోసం చేసి పేదల భూములు వాళ్ళ పేర్ల మీదకి ఎక్కించుకుంటా ఆగం చేసిర్రు. ఇప్పుడు మీరు పట్టుకొచ్చే భూభారతి కూడా కామన్ పబ్లిక్ కు భారమైతే మట్టుకు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అవుతుంది అని మొత్తుకునే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.